వెజిటేరియన్ ఫుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్కి తేడా ఉందంటారా? రెండు అంటే సాత్విక తామస అలా అడగట్లేదు నేను. ఇప్పుడు మానవ రోజుల్లో శరీర ధర్మ సూత్రాల ప్రకారం ఏది బెస్ట్ అని ఉందా? ఏదైనా పర్లేదా? ఓకే, మనం అలా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ విడిగా చూడొద్దండి. తీసుకుంటున్నప్పుడు వెజిటేరియనే, కానీ నీ మనసు క్రూయల్గా లో ఎమోషన్ తోటి గ్రడ్జ్ తోటి ఉంటున్నప్పుడు ఇట్ బికమ్స్ నాన్ వెజ్. ఓకే. దాన్ని ఎవరు చేయాలి అవును, అది మన చేతిలోనే ఉంది, కదా, మన అది ఆలోచన ఇంటెలిజెన్స్ విధానంలోనే ఉంది. చేస్తుంది. అంటే ఒక్కొక్కసారి నాన్ వెజ్ తింటున్నప్పుడు, అంటే చాలా పూర్వం తిండి సరిగ్గా దొరకనప్పుడు కూడా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి 2 days 3 days బాడీ డైజెషన్కి హార్డ్ డైజెషన్ కాబట్టి తిండి లేకపోయినా దొరకని పరిస్థితులు అలా చేసేవాళ్ళు. ఓకే. వెన్ ఇట్ ఈస్ లైక్ హిరోషిమా నాగసాకి బాంబింగ్ ఉంటున్నప్పుడు తిండి దొరకనప్పుడు వాళ్ళకి కొంచెం ఇలాంటి అలవాట్లు ఉండేవి. కానీ వాళ్ళు బతకడానికి చేశారు, సర్వైవల్కి. బట్ పొద్దున్న లేచి నీకు అన్నీ ఉండి నాకు అదే ఇష్టం కూర్చోవడం ఎంతవరకు అది సాత్వికత? ఓకే. సో ఇక్కడ పెట్టే ఆహారంతో పాటు దొరకనప్పుడు మాంసాన్ని, అంటే మామూలు ప్రకృతిలో దొరికే కాయగూరలు ఆకుకూరలు కాకుండా మాంసం వైపు వెళ్ళడం అనేది ఆంథ్రోపలాజికల్ కూడా చెప్తారండి. ఎగ్జాక్ట్లీ. మామూలుగా మీకు అసలు నాన్ వెజ్ ఫుడ్ అనేది ఏ విధంగా వచ్చింది? ఇంగ్లీష్లో పుస్తకాలు ఉన్నాయి. చాలా ఉందండి, బోల్డ్ అంత లిటరేచర్ ఉంది. ఎందుకంటే మనం అన్నీ కూడా నాన్ వెజ్ అనగానే దానికి ఉండే కార్నివోరస్, అంటే పళ్ళ స్థితి దగ్గర నుంచి, అంటే మన దంతాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఉండాలి ఏది తినగలుగుతాము. అంటే రకరకాలు హార్డ్ ఉంటాయి, సాలిడ్స్, లిక్విడ్స్, సెమీ సాలిడ్స్, ప్యూర్ సాలిడ్, ఇలాంటి ఉండేలాంటివి కొన్ని క్యాటర్స్లో పనికిరావు. మన కళ్ళెదురుకుండానే మన జీవితంలో మన సమకాలీనంగా చూడదగ్గ ఉదాహరణ అండి, 1960s and 70s హఠాత్తుగా చైనా జనాభా పెరిగినప్పుడు ఆహార పదార్థాలని కొత్తగా తినేందుకని పావుల్ని, తాబేళ్ళని, గబ్బిలాల్ని, తేళ్లని, ఖడ్గమృగాల్ని, పులుల్ని, పావుల్ని అన్నింటినీ చంపి తినచ్చు అని చెప్పి వాళ్ళు చట్టాలు చేసుకుని ఇప్పటికీ దాన్ని పాటిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉండే వాతావరణ స్థితిగతులు దృష్టిలో పెట్టుకోవాలి. అవును కదండి. ఇప్పుడు కోల్డ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు బీర్ ఇవన్నీ లైక్ నార్మల్గా ఇట్ ఈస్ లైక్ రెగ్యులర్ థింగ్, ఎందుకంటే బాడీలో టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి అని చెప్తారు. కానీ నేను అడుగుతున్నది చాలా ఓపెన్గా, సిద్ధశాస్త్రం ప్రకారం అన్నా, లేదా ఆయుర్వేదం అన్నా, లేదా న్యాచురోపతిలో అన్నా, నాన్ వెజ్ అండ్ వెజ్, శాకాహారం మాంసాహారం రెండు, ఇది రెండిట్లో ఇది మంచిది అనేది ఉందా, లేదా ఏదైనా ఒకటేనా?